తర్వాత వాళ్ళు ఆ గుమ్మం దగ్గర నుండి లోపలికి వస్తుంటే లోపలికి రండి అన్నారు. మళ్ళీ వాళ్ళకు భయం వేసింది. లోపలికి వచ్చిన తర్వాత అందరు కూర్చోండి అనగానే వాళ్ళు భయపడి పరుగో పరుగు. కాబట్టి మనం చూసినట్లయితే అతను కొద్ది క్షణమే దేవుడి దగ్గరికి వచ్చాడు. కానీ దేవుడు తన కుటుంబాన్ని ఆ రోజు ఆ దొంగల బారి నుంచి కాపాడాడు. కాబట్టి మనము మరి ముఖ్యంగా మనము కొన్ని సందర్భంలో మనం ప్రార్థించడానికి కష్టపడుతూ ఉంటాం. ఎందుకంటే నేను మోకరించలేకపోతున్నాను, నేను చేతులెత్తి దేవుని స్తుతించలేకపోతున్నాను, నేను పాట పాడలేకపోతున్నాను, లేకపోతే నేను జపం చెప్పలేకపోతున్నానని. కానీ అలాంటి సమయంలో మనము దేవుణ్ణి అడగాలి. అందుకని మనము కూడా పాడుతూ ఉంటాము, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం చూసినట్లయితే మనము కొన్ని సందర్భంలో ప్రార్థించాలి అనుకున్నప్పుడు సాతానును మనల్ని ఎక్కువగా శోధిస్తూ ఉంటుంది. మనము ఇతరులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనము ఫోన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు, టీవీలు చూస్తూ ఉన్నప్పుడు మనకు సాతాను మన దగ్గరికి రాదు. ఎందుకంటే మనం సాతానుతో ఉంటున్నాం. కానీ ఎప్పుడైతే మనము ఈ యొక్క తపస్కాలంలో నేను శిల్వ మార్గము జపించాలి, ఈ తపస్కాలంలో నేను శుక్రవారము నిండు పూజలో పాల్గొనాలి, అదేవిధంగా ఈ యొక్క తపస్కాలంలో కొద్ది క్షణాలు నేను దేవుడితో గడపాలి అనుకున్నప్పుడు మాత్రమే సాతాను మనల్ని శోధించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే మనము నిద్రపోయేలాగా, లేకపోతే ఈరోజు వద్దులే, నేను తర్వాత వెళ్తానులే, శిల్వ మార్గం ఎందుకులే అనే విధంగా మనము దేవునికి దగ్గర అవ్వకుండా సాతానును మనల్ని దూరము చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును, ఎలైనా అడిగిన ప్రతి వానికి లభించును, అడిగిన ప్రతి వానికి లభించును, వెతికిన ప్రతి వానికి దొరుకును, వెతికిన ప్రతి వానికి దొరుకును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి నీవు నేను వెతుకుతున్నామా? నీవు నేను ఆ దేవాతి దేవుని తడుతున్నామా? కాబట్టి మనము కొద్ది మంది కూడా అడగవచ్చు, ఫాదర్ మరి నేను అడుగుతున్నాను ఫాదర్, ఒక ఉద్దేశం గురించి నేను సంవత్సరం నుండి అడుగుతున్నాను ఫాదర్ గారండి, ఇప్పటి వరకు కూడా జరగలేదు. ఒక ఉద్దేశం కొరకు నేను 2 సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాను ఫాదర్ గారండి, కానీ ఇప్పటి వరకు జరగలేదండి. పునీత మౌనికమ్మ గారు, ఎవరు వారు? ఎవరి తల్లి? ఆగస్టిన్ గారి తల్లి. ఆమె అతని గురించి, ఆ పునీతుడి గురించి ఆమె ఎన్ని సంవత్సరాలు ప్రార్థించింది? ఎన్ని సంవత్సరములు? 30 సంవత్సరాలకు పైగా ఆయన గురించి ప్రార్థించింది. కానీ మనం చూసినట్లయితే ఇప్పుడు ఆయన మనకు ఒక పునీతుడిగా అయ్యాడు. అందుకనే మనకు ఎప్పుడు ఎలా ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసు. అందుకనే చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు వాళ్ళు ఏది అడిగినా కానీ మనము ఇవ్వము. ఉదాహరణకు ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు కూరగాయలు కోస్తున్నప్పుడు అక్కడ కత్తి చూశారనుకో, వాళ్ళు కత్తి అడిగారనుకో, ఇస్తారా? ఇవ్వరు. కావాలని మారమేస్తారు, ఏడుస్తారు. కానీ మంచి తల్లిదండ్రులు ఎవరు కూడా ఇవ్వరు. కాబట్టి మనకు దేవుడు కూడా మనకు ఎప్పుడు ఏది అవసరమో, ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆ దేవుడికి చాలా తెలుసు. కాబట్టి అందుకనే మనం కూడా పాడుతూ ఉంటాం, ఎన్ని
ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనము ఎన్ని తలంచినా గాని ఏదైనా గాని చివరికి ఎవరి చిత్తం జరగాలి? దేవుడి చిత్తం జరగాలి. నీ చిత్తము నా చిత్తము కాదు, కానీ చివరికి దేవుడి చిత్తము జరగాలి. కానీ మనము ప్రార్థించాలి. మనం ప్రార్థించినట్లయితే దేవుడి చిత్త ప్రకారం నీ జీవితంలో నా జీవితంలో కూడా జరుగుతూ ఉంటుంది. అది ఏ విధంగా మరి మనము ఏ విధంగా ప్రార్థించాలి? కొన్ని సందర్భంలో మనము పదే పదే అడగవలసి ఉంటుంది. మనం చూసినట్లయితే వితంతువు ప్రార్థన, అదేవిధంగా న్యాయాధిపతిని మనం చూసినట్లయితే లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం చూసినట్లయితే ఆయన ఎలాంటి వ్యక్తి? ఆయన దేవునికి భయపడడు, మానవులను కూడా గౌరవించినటువంటి వ్యక్తి. కానీ ఆ స్త్రీ ఆయనను పదే పదే అడిగేసరికి ఆయన ఆమెకు న్యాయం చేశాడు. అలాంటి వ్యక్తి కూడా తన మనసు మార్చుకొని ఆమెకు మంచి చేశాడు. కానీ మన దేవుడు దయామయుడు, కరుణామయుడు, సులభముగా కోపడువాడు కాదు. కాబట్టి మనము ఆ దేవాతి దేవుణ్ణి పదే పదే మనము అడగాలి, ప్రార్థించాలి. అదే విధంగా మనం చూసినట్లయితే మరొక అంశం, మనము ఈ యొక్క తపస్కాలంలో మనము ధ్యానించేటువంటి అంశం ఏమిటంటే ఉపవాసము. ఉపవాసము మనం ఎందుకంటే మనల్ని మనము నియంత్రించుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. మనం చూస్తూ ఉంటాము ఈ రోజుల్లో. మనం ఎక్కడికి ఉదాహరణకు రోడ్డు మీదకి వెళ్ళినామనుకో, ఎక్కువగా కనిపించేటువంటి షాపులు ఏంటి? ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ సెంటర్స్, లేకపోతే జ్యూస్ సెంటర్స్, లేకపోతే కూల్ డ్రింక్స్. సో దాని పక్కనే మళ్ళీ మనం చూస్తే మెడికల్ షాప్స్ కనబడతాయి. ఇవన్నీ దీన్ని మనము అక్కడికి వెళ్ళాలి. కొన్ని సందర్భంలో మనం చూసినట్లయితే మనము ఉపవాసం చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి? కొంతమంది మనం చూసినట్లయితే ఉపవాసం చేసేటప్పుడు నేను ఉపవాసం చేస్తున్నాను అని అందరికీ తెలిసేలాగా చేస్తూ ఉంటారు. లేకపోతే అందరు కనిపించాలని కొన్ని సందర్భంలో బాధగా, లేకపోతే ఏదో ఒకటి పోయినటువంటి వ్యక్తిలాగా ఉంటూ ఉంటారు. కానీ మనము చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. మీరు ఉపవాసము చేయనప్పుడు కపట వేషధారుల వలె విచార వదనములతో ఉండకుడు. వారు తమ ఉపవాసము పరుల కంట పడుటకై విచార వదనముతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించనని మీతో వక్కాణించున్నాను. కాబట్టి మనం ఇతరుల కంటపడడానికో లేకపోతే ఇతరులు చూడడానికో మనము ఉపవాసము చేయకూడదు. అదే విధంగా కొంతమంది దేవుడు నన్ను చూస్తున్నాడా లేదా, దేవుడు కొన్ని సందర్భంలో నిజంగా నేను ఇన్ని వారములు ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటున్నాను, అదే విధంగా ఈ యొక్క తపస్కాలంలో చాలా వరకు నేను ఉపవాసం ఉంటున్నాను, నిజంగా దేవుడు నన్ను చూస్తే, దేవుడు నేను ఉపవాసం చేసే చూస్తే నేను అడిగినటువంటి కోరికలను తీర్చేవాడు, నిజంగా ఆయన చూస్తూ ఉన్నాడా, ఆయన చూడట్లేదని కొంతమంది కూడా కొన్ని సందర్భంలో మనము ప్రశ్నిస్తూ ఉంటాం. మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 3వ వచనం. ప్రజలు అడుగుచున్నారు, ప్రభువు మమ్ము గమనింపనచ్చు, మేము ఉపవాసము చేయనేలా, ఆయన మమ్ము గుర్తింపనచ్చు, మేము ఒక ప్రొద్దు ఉండనేలా, ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు. మీరు ఉపవాసము ఉండినప్పుడు మీ లాభమును మీరు చూచుకొనుచున్నారు. మనము కొన్ని సందర్భంలో ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తున్నాము? మన సొంత లాభాన్ని పొందుతూ ఉంటాము. ఉదాహరణ మనం చూసినట్లయితే ఒక తపస్కాలంలో మనము ఏం చేస్తూ ఉంటాము? ఉపవాసం ఉన్నప్పుడు మనము
ఆదా చేసినటువంటి ధనము కావచ్చు, లేకపోతే మన ఇంట్లో ఉండేటువంటి సామాగ్రిని కావచ్చు, కొన్ని సందర్భంలో వాటిని మనం ఏం చేస్తూ ఉంటాము, మన సొంతానికి మన సొంత లాభం కొరకు వాడుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, దేవునికి అర్పిస్తూ ఉంటారు, గుళ్ళో ఇస్తూ ఉంటారు కొంతమంది. అదే విధంగా చదవండి తర్వాత. నీ పని వారిని పీడించుచుందురు. కొన్ని సందర్భంలో మనం ఉపవాసం ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ మన పక్కవారు ఏదన్నా అంటే మనము తట్టుకోము. పక్కవారు ఒక మాట అంటే నేను తిరిగి 2 మాటలు అంట కానీ అసలే నోరు కదపకుండా ఉండను అనేలాగా ఉంటారు. కొన్ని సందర్భంలో మనము కొన్ని సందర్భంలో గుళ్ళో ప్రార్థిస్తూ ఉంటాము, గుళ్ళో చేస్తూ ఉంటాము, అదేవిధంగా ఉపవాసం ఉంటూ ఉన్నాము, కానీ పక్కవారు ఏదన్నా అన్నప్పుడు మనము తట్టుకోలేము. మనకు దేవాతి దేవుడు చెప్పిన విధంగా ప్రేమ కలిగి శాంతి కలిగి జీవించేవారు చాలా కొద్ది మంది మాత్రమే. అదేవిధంగా మనం చూసినట్లయితే కొన్ని సందర్భంలో మనం జీవించేటువంటి జీవిత విధానం ఏ విధంగా ఉంటుందంటే, కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు, మనము జీవించడానికి తినాలి, కానీ తినడం కోసం జీవించకూడదు. అదేవిధంగా మనకు 1 కొరింథీయులకు రాసినటువంటి లేఖ 6వ అధ్యాయం 13వ వచనం. 1 కొరింథీయులకు రాసినటువంటి లేఖ 6వ అధ్యాయం 13వ వచనం. పొట్ట కొరకు అన్నము, పొట్ట కొరకు అన్నము, అన్నము కొరకు పొట్ట, అన్నము కొరకు పొట్ట అని ఇంకొకడు చెప్పవచ్చును. కాబట్టి మనం చూసినట్లయితే కొంతమంది మనము చేసేటువంటి విధానంలో మనము ఎక్కువగా ఆహారానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు, ఆహారానికే ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. అందుకనే యేసు ప్రభును సాతాను శోధించినప్పుడు ఏమని చెప్పాడు యేసు ప్రభు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఏమని చెప్పాడు? మానవుడు కేవలము రొట్టె వలనే జీవింపడు, కానీ దేవుని నుండి ప్రతి మాట వలన జీవించును. కాబట్టి మనము మన యొక్క జీవితంలో కూడా ఆహారం అనేది ముఖ్యము, కానీ దాని కొరకే మనము జీవించే విధంగా మనము జీవించకూడదు. మరి ముఖ్యంగా ఈ యొక్క తపస్కాలంలో మనము ఉపవాసం ఉండాలి. మనము అందుకనే కొంతమంది చెప్తూ ఉంటారు, ఉపవాసం అంటే వదిలివేయడము, లేకపోతే పోగొట్టడము, లేకపోతే వాటిని త్యాగం చేయడం. మనం ఆహారం ఒక్కటే కాదు త్యాగం చేయడం. కొంతమందికి నోరు తెరిస్తే సంస్కృతి వస్తుంది, అది కూడా వదిలిపెట్టడమే. అన్నం ఒక్కటే కాదు, ఉపవాసం అంటే నువ్వు చెడు మాటలు మాట్లాడుతున్నప్పుడు యొక్క తపస్కాలంలో వాటిని వదిలిపెట్టాలి, చెడు మాటలను కావచ్చు. అదే విధంగా నీకు ఎక్కువ సార్లు ఫోన్లు మాట్లాడడం, లేకపోతే ఫోన్లోనే చూసేటువంటి అలవాటు ఉన్నప్పుడు ఏం చేయాలి? వాటిని మానుకోవాలి. నువ్వు గుళ్ళో ఎక్కువ సమయం దేవుడికి ఇవ్వకుండా ఎక్కువ సమయం నువ్వు బయట గడుపుతున్నట్లయితే ఆ దానిని కూడా మనం ఏం చేయాలి? వదిలిపెట్టి ఎక్కువ సమయాన్ని దేవుడితో హెచ్చించడానికి మనము ప్రయత్నించాలి. అదే విధంగా కొన్ని సందర్భంలో మనము స్వార్థము, ఈర్ష్య, అసూయతో జీవిస్తూ ఉంటాం. కాబట్టి మనము వాటిని అన్నిటిని కూడా వదిలివేసి ఏం చేయాలి? నిస్వార్థ బుద్ధితో మనము జీవించాలి. ప్రేమ, కరుణ, దయ, జాలి కలిగి మనము జీవించేలాగా ఉండాలి. అందుకనే కాబట్టి ఇవన్నీ చేయాలంటే ఇదే మనకు అనుకూలమైనటువంటి సమయం. కొంతమంది అనుకోవచ్చు, నేను ఇప్పుడు మంచి వయసులో ఉన్నాను, నాకెందుకు ఇప్పుడు దేవుడు? ఎవరో ముసలోళ్ళకో లేకపోతే చనిపోయేసినటువంటి వయసుకు వచ్చేటువంటి వారికే దేవుడు అవసరం. నాకు మంచి ఆరోగ్యం ఉంది, నేను మంచిగా ఉన్నాను, అలాంటప్పుడు నాకు దేవుడు ఎందుకు అవసరము అని కొన్ని సందర్భంలో కొంతమంది అనుకుంటారు. కానీ అది తప్పు. మనం చూసినట్లయితే యాబేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ మనకు తెలియపరచడం జరుగుతుంది. ఏమని? ఉపవాసములతోనూ సంతాపములతోనూ ఏడుపులతోనూ నా యొద్దకు రండి అని దేవాతి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క తపస్కాలంలో మనం చేసినటువంటి పాపాలను, అదేవిధంగా మనం చేసినటువంటి తప్పిదములు అన్నిటిని కూడా వదిలివేసి మనము మంచి జీవితం జీవించడానికి ప్రయత్నించాలి. కాబట్టి ఈ యొక్క 3 అంశాలను కూడా మనము పాటించడానికి ప్రయత్నించాలి. అదేవిధంగా మనం తపస్కాలంలో యొక్క 40 రోజులు కొంతమంది బాహ్యంగా మనము చూపిస్తూ ఉంటాం, బాహ్యంగా మనం ఎన్నో మార్పులు చేస్తూ ఉంటాం. కొంతమంది తినకుండా ఉండడం, లేకపోతే కొంతమంది మనం చూసినట్లయితే దీక్షలు చేస్తూ ఉంటారు, అన్ని చేస్తూ ఉంటారు.
కానీ అది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. కానీ మన అంతరంగముగా మన మనసు మార్చుకున్నట్లయితే, మన చెడు జీవితాన్ని మనం మార్చుకున్నట్లయితే, మనలో ఉన్నటువంటి చెడుని మనం తీసేసినట్లయితే అది ఒక్క సంవత్సరంతో కాదు, జీవితాంతం మనతో ఉండిపోతుంది. కాబట్టి బాహ్యంగా వచ్చేటువంటి మార్పు కొరకు మనము ప్రయత్నించకూడదు. ఆధ్యాత్మికంగా అంతరంగంగా వచ్చేటువంటి మార్పు కొరకు మనం అందరం కూడా ప్రయత్నించి ఈ యొక్క తపస్కాలంలో ఆ దేవాతి దేవుడు మన అందరికి కూడా తోడుగా ఉండి మనం అందరం కూడా ఆ దేవాతి దేవుడికి మరింత దగ్గరయ్యేటువంటి భాగ్యాన్ని దయచేయమని ఈ యొక్క దీవబలి పూజలో ప్రార్థిద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున. ఇప్పుడు అర్పణ గీతాన్ని పాడుకుంటూ 2 వరుసలో రండి ఫాదర్స్ మీద ఉంటాం. కానుకలు సమర్పించుకుంటూ దీవించండి అని పాట పాడుకుందాం. నీ ముంగిట మూవనై మృగాలని, నీ ఆలయ హారతినై వెలగాలని, నీ ముంగిట మూవనై మృగాలని, నీ ఆలయ హారతినై వెలగాలని, సంగీత నాదాలతో ధూపదీపాలతో, సంగీత నాదాలతో ధూపదీపాలతో, ఫల పుష్పాదులతో అప్పద్రాక్షరసములతో చేరితినయ్యా, సేవింపగా చేకొనుమయ్యా, దీవెనలసగా చేకొనుతినయ్యా, సేవింపగా చేరితినయ్యా, దీవింపగా. నీ ముంగిట మూవనై మృగాలని, నీ ఆలయ హారతినై వెలగాలని, పరిమళ తైలాలను కొని తెచ్చితిని, విరిసిన కుసుమాలను కోసి తెచ్చితి, పరిమళ తైలాలను కొని తెచ్చితిని, విరిసిన కుసుమాలను కోసి తెచ్చితి, ఈ పూజా బలిలో నైవేద్యమునవ్వాలని, నీ పాద పీఠమున పూనై నిలవాలని, ఈ పూజా బలిలో నైవేద్యమునవ్వాలని, నీ పాద పీఠమున పూనై నిలవాలని, అర్చనలో ఫలమునంద యోగ్యత నిమ్ము, అర్చనలో ఫలమునంద యోగ్యత నిమ్ము, నీ ముంగిట మూవనై మృగాలని, నీ ఆలయ హారతిలో వెలగాలని, లౌకిక పరమైనవన్నీ విడతి వచ్చితిని, వ్యామోహ బంధాలు తెంచి చేరితి, లౌకిక పరమైనవన్నీ విడచి వచ్చితిని, వ్యామోహ బంధాలను తెంచి చేరితిని, ఆత్మీయ పనులను అర్పింపవచ్చితిని, అనురాగ బంధాలను సమర్పించితిని, ఆత్మీయ పనులను అర్పింపవచ్చితిని, అనురాగ బంధాలను సమర్పించితిని, అంగీకరించు దేవనే నీచు కానుకలు, అర్చనలో భాగ్యముంద యోగ్యత నిమ్ము, నీ ముంగిట మూవనై మృగాలని, నీ ఆలయ హారతిలో వెలగాలని, నీ ముంగిట మూవనై మృగాలని, నీ ఆలయ హారతినై వెలగాలని.
నవ్యాసలు ఉదయించు ఈ శుభవేళ ఆనంద హృదయాలు పులకించగా నవ్యాసలు ఉదయించు ఈ శుభవేళ ఆనంద హృదయాలు పులకించగా అనురాగ నిలయ అర్పింతును నా జీవిత కానుకలు గైకొనుమా అనురాగ నిలయ అర్పింతును నా జీవిత కానుకలు గైకొనుమా నా జీవిత కానుకలు గైకొనుమా నవ్యాసలు ఉదయించు ఈ శుభవేళ ఆనంద హృదయాలు పులకించగా నవ్యాసలు ఉదయించు ఈ శుభవేళ అమృతములకిన నీ హృదిలో ప్రేమతో నిలవాలి ఆశ్రయమొసగిన లోగిలిలో కమ్మగా వదగాలి అమృతములకిన నీ హృదిలో ప్రేమ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశునికి అంగీకారమవునట్లా ప్రార్థింపుము. ఏలిన వారి నామస్తుతి మహిమ కొరకుయు మన యొక్కయు వారసత్వ సభ యొక్కయు ప్రయోజనముల కొరకు నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీకు అర్పించుచున్న ఈ కానుకలను కనికరముతో వీక్షింపుము. ఇవి నీకు ఆమోదయోగ్యముగా ఉండి మాకు రక్షణ సాధనముగా ఉపకరించునుగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ఏలిన వారి వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసముల ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు. మా మనసులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు. మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీనినన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్తమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతును ఆనంద పరవశులైన భక్తి జాలను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరమును ఏకము చేసి దీన భావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసానా, ఏలిన వారి నామమున వేంచేసేవారు ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమైన హోసానా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును
ఈ విధమున ఇవి మా కొరకును మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని శిలువ శ్రమలను తనను తానిష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. గోధుమ పరుపులో వేంచేసిన శ్రీ యేసువా ఆరాధనా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ద్రాక్షారస రూపంలో వేంచేసిన శ్రీ యేసువా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు వేచియుందుము. యేసువా కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములతో పాలువారు మగుమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఏలిన వారా ప్రపంచమంతటిని వ్యాపించిన మీ తిరుసభను జ్ఞాపముంచుకునుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా విజయ్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో కూడా మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణి చేయుడు. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ఈ అద్భుతమైనటువంటి శుక్రవారం రోజున శిలువ మార్గంలో పాల్గొని తదుపరి పూజాబల్లో పాల్గొంటున్న మనందరినీ కూడా దీవించమని ప్రార్థన చేయండి. చల్లని దీవెనలతో ఆశీర్వాదాలతో మరి ఈ నెల చివరి రోజుల్లో ఉన్నాం. ఇంతవరకు దీవించినందుకు వందనాలు తెలియజేయండి. రేపటి దినాన మనం ప్రధాన దేవాలయం నుండి 7 గంటల నుండి పాదయాత్ర చేసుకుంటూ చలివేంద్రి కొండకు శిలవగిరి పుణ్యక్షేత్రానికి బయలుదేరుతూ ఉండగా పాల్గొన్న వారందరినీ కూడా దీవెనలు ఆశీర్వాదాలతో దీవించమని ప్రార్థన చేయండి. పూజలో పాల్గొన్నటువంటి వారిని, మన సిస్టర్స్ను, బ్రదర్స్ను, ఉపదేశుల కుటుంబాలను, విశ్వాసులు అందరినీ కూడా దీవించమని ప్రార్థన చేయండి.
ముఖ్యంగా ఈరోజు మనకి దీవెనలు ఆశీర్వాదాలు ఇస్తున్నటువంటి పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ సుమన్ గారిని దీవించి ఆశీర్వదిస్తూ ఫాదర్ గారి ఉద్దేశాలు తలంపులు కూడా నెరవేరాలని ప్రార్థించుకుందాం. పూజలో సమర్పించినటువంటి కుటుంబాలను సహకరించినటువంటి వారిని అందరినీ కూడా దీవించమని ప్రార్థన చేయండి. 10వ తరగతి పరీక్షలు చివరికి వస్తూ ఉన్నాయి. పరీక్షలు రాసినటువంటి బిడ్డలు కూడా తోడుగా ఉండమని, మన విచారణ, మన గ్రామాలు, కుటుంబాలను కూడా దీవించమని ప్రార్థన చేయండి. దీక్షా సోదరులు ఇంతవరకు చక్కగా ఉన్నారు. ఇంకా రానున్న రోజుల్లో కూడా వివిధ విచారణ నుండి, మన విచారణ నుండి దీక్ష వేసిన బిడ్డలందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేయండి. ఉత్థానమందు నమ్మికందు చనిపోయిన మా సోదరి సోదరులు, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపడు, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు, మా అందరికీ దయచూపుడు. దేవుని కన్యతలేగో మరియమ్మ గారితోను, పునీత జోజప్ప గారితోను, పునీత ఫ్రాన్సిస్ షౌరి గారితోను, పునీత డాన్ బోస్కో గారితోను, సకల పునీతులతోనూ అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పునీతులందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికివ్వండి. మా యొద్ద అప్పటిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుడి కొరపిల్ల లోకమిక పాపములను పరిహరించువారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమిక పాపములను పరిహరించువారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమిక పాపములను పరిహరించువారా, మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా ఇంట ప్రవేశించక నేను పాత్రలను కాను. మీరు ఒక్క మాట పలికిన నేను ఆరోగ్యం పొందుదును. ఉత్తమ స్థాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులైన సకల వస్తువుల కంటే మధురముగా ప్రేమించున్నాను. మీకు నా పాపం చేత ద్రోహం చేసినందువలన
మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీద నాటినటువంటి పాపలు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను స్వామి. ఆమేన్. అనురాగమే కురిపించిన ఆనందమే అందించిన ఆకాంక్షనే రగిలించిన ఆకాంక్షనే రగిలించిన అపురూపమౌ ప్రభు యేసుని లోకొందము అనురాగమే కురిపించిన ఆనందమే అందించిన ఆకాంక్షనే రగిలించిన ఆకాంక్షనే రగిలించిన అపురూపమౌ ప్రభు యేసుని లోకొందము ఆ ప్రియవదనం అమృత కలశం వెన్నెల వంటి చల్లని మనసు ఆ ప్రియవదనం అమృత కలశం వెన్నెల వంటి చల్లని మనసు పంచిన స్నేహం మధురాతి మధురం పంచిన స్నేహం మధురాతి మధురం అనురాగ సుధలను చిలికించును అనురాగ సుధలను చిలికించెను అనురాగమే కురిపించిన ఆనందమే అందించిన ఆకాంక్షనే రగిలించిన ఆకాంక్షనే రగిలించిన అపురూపమౌ ప్రభు యేసుని లోకొందము ఆ ప్రభు నయనం కరుణకు నిలయం పాపుల ఎదలో ఉజ్వల దీపం ఆ ప్రభు నయనం కరుణకు నిలయం పాపుల ఎదలో ఉజ్వల దీపం ఆయన భాష్యం సాగర కెరటం ఆయన భాష్యం సాగర కెరటం ఆనంద తీరాలు దరి చేర్చెను ఆనంద తీరాలు దరి చేర్చెను అనురాగమే కురిపించిన ఆనందమే అందించిన ఆకాంక్షనే రగిలించిన ఆకాంక్షనే రగిలించిన అపురూపము ప్రభు యేసుని లోకొందము పునీత ఇగ్నెస్ వారు చేసిన జపము క్రీస్తుని ఆత్మమా పరిశుద్ధపరచండి క్రీస్తుని శరీరమా నన్ను కడగండి క్రీస్తుని రక్తమా
తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కార్పడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్మల్ని ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకనట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతింతునుగాక. ఆమేన్. పరిశుద్ధ పాపగారు తలంపు నెరవేరినట్లు మరియు మన విచారణ గురువులు తలంపు నెరవేరినట్లు ఒక పరలోక జపము మంగళవార్త జపము త్రిత్వైక స్తోత్రం వేడుకునిదుం గాక. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందున నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము స్వాధీనయందు ప్రవేశింపనివ్వక కీడులను రక్షించండి. ఆమేన్. దైవ ప్రసాదం చేత నిండి మరియ మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి, దీవెనలు పొందండి. ఈ తపస్కాలంలో ఆ యేసయ్య ద్వారా ఇంకా గొప్ప దీవెనలు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరి ఈరోజు పిలవగానే ప్రేమతో మన విచారణ మీద ప్రేమతో వచ్చి ప్రధాన యాజకునైన యేసయ్య దీవెనలు మనకిచ్చినటువంటి పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ సుమన్ గారు పార్వతీపురంలో ఉంటారు. మన డాన్ బోస్కో సొసైటీ నుండి చక్కగా ఈరోజు ఈ లోకంలో ఉన్నటువంటి శక్తి కంటే, అన్ని శక్తుల కంటే గొప్ప శక్తి యేసయ్య శక్తి, సూపర్ పవర్ శక్తి అని తెలియజేస్తూ ఈ తపస్కాలంలో మన జీవితాలలో ప్రార్థన, ఉపవాసాలు, దాన ధర్మాలు చేసుకుంటూ దేవుని చెంతకు తిరిగి రావాలి, దేవుని బిడ్డలుగా మారాలి అని చక్కనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ సుమన్ గారిని అభినందిస్తూ అందరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఫాదర్ గారికి ఈరోజు సన్మానం చేయడానికి ముందుకు వస్తున్నటువంటి వాళ్ళు కొండాల పుష్ప, సునీత, పారమ్మ, కావ్య, మనీష, అన్నో, సన్యాసి, విజయమ్మ వారి కుటుంబ సభ్యులు ముందుకు వస్తూ ఉన్నారు. వారి కుటుంబాన్ని కూడా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రియ దేవిని బిడ్డలారా, చప్పట్లు కొట్టాలి, చేతులు. హలో, ఎలాంటి మంచి కార్యాలు చేసిన వారిని అభినందిస్తూ ఉండాలి. మరి ఈరోజు ఈ పరిశుద్ధ శిలువ మార్గాన్ని నడిపించినటువంటి వాళ్ళు మన మర్యాదల సభ్యులు, కస్బా వీధిలో ఉన్నటువంటి మర్యాదల సభ్యులు, నడుకోలులో ఉన్నటువంటి మర్యాదల సభ్యులు చక్కగా నడిపించి ఉన్నారు. మర్యాదల సభ్యులు అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వారికి వందనాలు తెలియజేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, వచ్చే శుక్రవారం 4వ తారీఖున మనకు వచ్చే గురువులు రెవరెండ్ ఫాదర్ సాగర్ గారు, పెద్ద మానాపురం, విశాఖ అగ్రపీఠం. అది అక్కడ నుండి మనకు రాబోతూ ఉన్నారు పూజ్య గురువులు. సాయంత్రం 5 గంటల నుండి యథావిధిగా టైం టేబుల్ పాటిస్తూ చక్కగా పూజా బలిలో దీవెనలు పొందుతూ ఆ దయామయుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఆ రోజు ఫాదర్ గారికి సన్మానం చేయడానికి ముందుకు వస్తున్నటువంటి కుటుంబం కొప్పల రాంమూర్తి, లక్ష్మి వారి కుటుంబ సభ్యులు. 4వ తారీఖున, ఏప్రిల్ 4వ తారీఖున పరిశుద్ధ శిలువ మార్గాన్ని నడిపించే వాళ్ళు, దీక్షా సహోదరులు సిద్ధపాటు చేసుకొని చక్కగా నడిపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. రేపు పాదయాత్ర ఉంటూ ఉంది మన పరిశుద్ధ శిలువగిరి పుణ్యక్షేత్రానికి. ఉదయం 7 గంటల నుండి ఇక్కడ ప్రధాన దేవాలయం నుండి మనం ప్రారంభించి ఆ కొండకు మనం చేరుకుంటూ ఉంటాం. అక్కడ పూజ్య గురువులు రాబోతున్నారు. రెవరెండ్ ఫాదర్ చార్ల్స్ గారు ఎస్కే పాడు విచారణ నుండి
రెవరెండ్ ఫాదర్ వినోద్ గారు నవగాం విచారణ నుండి, రెవరెండ్ ఫాదర్ జయేష్ దాస్ గారు వీరఘట్టం మన రెండవ విచారణ నుండి, రెవరెండ్ ఫాదర్ సతీష్ గారు చిటిపుడ వలస విచారణ నుండి, రెవరెండ్ ఫాదర్ ప్రదీప్ గారు మన వీరఘట్టం బాయ్స్ బోర్డింగ్ నుండి అంతా కూడా అక్కడికి చేరుకొని పాటలు పాడుకుంటూ శిలో మార్గం చెప్పుకుంటూ అక్కడికి 10:30 గంటలకి పరిశుద్ధ పూజ బలి ఉంటూ ఉంది. ముందుగా అందరూ కూడా సిద్ధపాటు చేసుకొని అక్కడ భోజన సదుపాయాలు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా మన విచారణ పాదయాత్రలో పాల్గొంటూ ఉంటే కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు నడుచుకుంటూ రాను, నేను బైక్ మీద వస్తాను, ఆటో మీద వస్తానంటే పొరపాటు. పదండి నడుచుకుంటూ నేను కూడా వస్తాను మీతో. సిస్టర్లు కూడా వస్తూ ఉంటారు. కాబట్టి పాదయాత్ర చేసుకుంటూ అక్కడికి వెళ్ళి మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా మీకు అద్భుతాలు దీవెనలు జరుగుతూ ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇది సుమారుగా 8 కిలోమీటర్లు మాత్రమే. నేను రాజాం విచారణ గురువుగా ఉన్నప్పుడు 2 సార్లు కోడూరు మాతకి సుమారుగా 30-40 కిలోమీటర్ల దూరం నడిచాను. మరి మోసే సీనాయి కొండ ఏ విధంగా ఎక్కాడో ఆ కొండ కూడా ఎక్కాను. మరి ఇలాంటి కొండ మనకి దగ్గరగా ఉంది, పర్వాలేదు. బాగలేని వారు మాత్రమే ఆటోలో బండ్ల మీద రండి. చక్కగా దీవెనలు ఆశీర్వాదాలు ఉంటూ ఉంటాయి. 7 గంటలకి ఇక్కడ ప్రార్థన చేసి మొదలు పెడుతూ ఉంటాం. నిదానంగా చక్కగా అక్కడికి చేరుకుంటూ ఉంటాం. కాబట్టి పూజ్య గురువుల ద్వారా మీ కుటుంబాల కోసం పూజలు పెట్టించుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి పూజలు కూడా రాయించుకొని, లేకపోతే ముందుగా పేపర్లు రాయించుకొని వచ్చి నాకు అక్కడికి ఇచ్చినా పర్వాలేదు. దేవుడు మన కుటుంబాలను చల్లగా దీవిస్తూ ఉంటారు. మరి మార్చి 17, 18, 19వ తారీఖున 3 రోజులు చక్కగా మనకి ప్రార్థనా కూటాలు జరిగాయి. మీ ప్రార్థన వల్ల, మీ అందరి యొక్క సహాయ సహకారాల వల్ల చక్కగా 3 రోజులు జరిగాయి. మీ యొక్క ప్రేమ కానుకల ద్వారా కూడా చక్కగా జరిగాయి. మీరు ఇచ్చినటువంటి ఈ ప్రేమ కానుకల ద్వారా చక్కగా ఈ ప్రార్థనా కూటాలు 3 రోజులు నడిపించి ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి సహాయకారం ద్వారా, ప్రార్థన ద్వారా చక్కగా జరిగి ప్రార్థనా కూటాలు 3 రోజులు అయిపోయిన తర్వాత మనకి ఇంకా 9,300 రూపాయలు మిగిలాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. ఖర్చులన్నీ కూడా పోగా ఇంకా మనకి 9,300 రూపాయలు మిగిలాయి. అది రానున్న రోజుల్లో స్కూటాలకి మనం వినియోగించుకోవడానికి జరుగుతూ ఉంటుంది. మరి అదే విధముగా ఏప్రిల్ 7, 8 తారీఖున మీకు తెలియజేసిన విధముగా పాస్కా పండుగకు సిద్ధపాటు రోజులు అవి దగ్గర పడుతున్నటువంటి రోజులు. దేనికోసమో కాదు, దేవుని దీవెనలు పొందడానికి. ఎక్కడ కూడా ప్రార్థనా కూటాలు ఎక్కడ కూడా ఉండవు, కాముగా ఉంటూ ఉంటారు. ఆ ఉద్దేశంతోనే ఈ ప్రార్థనా కూటాలు పెడుతున్న ఏరే ఉద్దేశాలు ఏమి ఉండవు. కాబట్టి చక్కగా ప్రార్థన చేయండి. భోజనాల విషయం ఈ మధ్యకాలంలో మీకు తెలియజేస్తాం, లేదు అంటే తొందరగా ముగిస్తూ ఉంటాం. ఏదో ఆలోచన ద్వారా ఆదివారం కూర్చొని దాన్ని తగ్గట్టు మనం చేసుకుందాం. భోజనాలు లేకుండా 8, 8:30కి, ఒకవేళ భోజనాలు ఉంటే 9, 9:30కి ఆ ప్రాంతంలో ముగించడం జరుగుతూ ఉంటుంది. మనకు రాబోతున్నటువంటి పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ జయేష్ దాస్ గారు విశాఖ అతి మేత్రాసనం నుండి అరకు విచారణ నుండి రాబోతున్నారు. 2 రోజులు విశాఖ అతి మేత్రాసనం నుండి అరకు విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ జయేష్ దాస్ గారు 2 రోజులు మనతో ఉంటారు. చక్కగా అందరూ కూడా సమయాన్ని వినియోగించుకొని పాల్గొని దీవెనలు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరి ఈ సమయంలో పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ సుమన్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. చప్పట్లు కొట్టనందరూ కూడా ఫాదర్ గారికి సన్మానం చేయడానికి కొండాల పుష్ప, సునీత, పారమ్మ, కావ్య, మనీష, అన్ను, సన్యాసి, విజయమ్మ వారి కుటుంబ సభ్యులు ముందుకు రావాలి సన్మానం చేయడానికి. ఎక్కడున్నా కూడా త్వరగా రావాలి. చేతులున్నాయి, చప్పట్లు కొట్టాలి. అందరూ కూడా వచ్చేంత వరకు కూడా మారు మోగుతూ ఉండాలి కరతాళ ధ్వనులు. వారి కుటుంబ సభ్యులు ప్రేమతో వచ్చి సన్మానం చేస్తూ ఉన్నారు. వారి కుటుంబాన్ని దీవించమని. మాస్టరు ఫోటో కూడా తీయండి, వాళ్ళని ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను.
అటు ఇటు రండి. ముందుగా చప్పట్లు కొట్టాలి, చేతులు ఇంకా గట్టిగా కర్రతాళ ధ్వనులు రావాలి. కొట్టాలి, చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. వారి కుటుంబాలను, వారి పిల్లలను దీవిస్తూ ఫాదర్ గారికి ప్రేమతో ఈ కుటుంబ సభ్యులు సన్మానం చేస్తూ ఉన్నారు. కొట్టాలి చప్పట్లు గట్టిగా. ఇంకా థ్యాంక్ యూ. మీ అందరిది, మీ కుటుంబాలను దేవుడు చల్లగా దీవించాలని కోరుకుంటూ రేపటి టైం టేబుల్ మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. 7 గంటలకు ఇక్కడ అందరూ కూడా హాజరు కావాలి. చిన్న ప్రార్థన చేసుకొని ఇక్కడ నుండి మనం పాదయాత్ర మొదలు పెట్టుకుందాం. అందరు లేచి నిలబడండి. చివరి ఆశీర్వాదాలు స్వీకరిద్దాం. నాకు ఇంత మంచి చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి రాజు ఫాదర్ గారికి నాకు ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. నేను మొట్టమొదటిగా ఇక్కడ పూజ అర్పించడం, అదేవిధంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. చాలామందికి దేవుని వాక్కును అందించడం, అదేవిధంగా ఫాదర్ గారు నేను చూడడం చాలా కొద్ది రోజులు, ఎందుకంటే మేము ఇటువైపు వచ్చింది 1 సంవత్సరం కూడా కాలేదు. కానీ ఎప్పుడు కానీ ఫాదర్ని కలిసినప్పుడు ఎప్పుడు కూడా నవ్వుతూ, చిన్న పెద్ద లేకుండా అందరినీ కలుస్తూ అందరితో ప్రేమతో ఉంటారు. ఆ ఫాదర్ గారి ప్రేమ అదేవిధంగా ఈ యొక్క విచారణలో కూడా ఇంకెక్కువగా అభివృద్ధి చెందాలని, మరి ముఖ్యంగా ఈ యొక్క విచారణ గురించి ఫాదర్ గారు కష్టపడుతున్న సమయంలో దేవుడు తోడుగా ఉండి ఈ విచారణను ఫాదర్ గారిని దేవుడు 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా దీవించాలని ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారంలో పాల్గొనుట ద్వారా మా మనసులను, శరీరములను శక్తితో ప్రభావితముగా అవునుగాక. ఈ దివ్య విందులో పాల్పంచుకొనిన మేము నిన్ను పూర్ణ హృదయంతో ప్రేమించినట్లును, మమ్ము మేము ప్రేమించుకొనినట్లును మా పొరుగు వారిని కూడా ప్రేమించినట్లు చేయుము. తద్వారా నీవు అనుగ్రహించు సంపూర్ణ రక్షణమును మేము పాత్రలు మగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవింపుడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డల వారా, యువకులు, దీక్షా పెద్దలన్నీ కూడా సిద్ధపాటు ఎక్కడెక్కడికి వెళ్ళిపోవలసిందిగా సహకరించవలసిందిగా కోరుతున్నాను. చివరి పాట పాడుకుందాం. బలి అయితివి నా ప్రభువా, బలి అయితివి నా ప్రభువా, పలు బాధలు భరించి రుధిరాంబును అర్పించి, రుధిరాంబును అర్పించి, బలి అయితివి నా ప్రభువా, బలి అయితివి నా ప్రభువా. దమత సమర్పణ. నా యొక్క రాజ్ఞి, నా యొక్క తల్లి, నన్ను మీకు సంపూర్ణంగా సమర్పించినాను. నా యొక్క భక్తి చూపించుటకు ఈ దినమున నా కళ్ళను, చెవులను, నోరును, హృదయమును పూర్తిగా మీకు సమర్పించున్నాను. కాబట్టి నన్ను మీకు సొంతముగా చేసుకొని కాపాడని అవతరించండి. జేసు మరియా జోజప్ప, నా హృదయమును, నా ఆత్మను, నా జీవమును మీకు సమర్పిస్తున్నాను. జేసు మరియా జోజప్ప, నా కడపడ అవసరంలో నాకు సహాయం చేయని అవతరించండి. జేసు మరియా జోజప్ప, మీ దివ్య సన్నిధానంలో సమాధానంగా ప్రాణం విడుచునుగాక. ఆమెన్. స్లేవ్ గుర్తు పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. జేసు స్తోత్రములు. పరిశుద్ధ కన్యమరియం గారికి వందనములు. జోజప్ప గారికి స్తుతులు. స్తోత్రం.